హాయ్ హలో అండి. ఈరోజు చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి. ఇది చుక్కకూర అండి. కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళు వేసి కడుక్కున్నానండి. ఈ చుక్కకూరకు ఇలా కాడలు కూడా వేసుకోవచ్చండి. చుక్కకూర కాడలు కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది చుక్కకూర పచ్చడి. ఈ చుక్కకూర పచ్చడికి కావాల్సిన పదార్థాలండి: ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 మీడియం సైజ్ టమాటాలు, కొద్దిగా మినప్పప్పు, తెల్లవాయలండి, కొద్దిగా ఉప్పు. ఈ చుక్కకూరను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. నూనెలో మగ్గించుకోవాలి కదా, మగ్గించుకోవాలన్నప్పుడు ఇలా కొద్దిగా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుందండి మనకు. ఫస్ట్ బాండీ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, 10 ఎండుమిర్చీలండి, అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు. ఇవి వేగినాయండి, ఇవి తీసి పక్కన పెట్టుకుంటాను. ఎండుమిర్చి కొద్దిగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే తెల్లవాయలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేయించుకుందామండి. వేయించినవి తీసి పక్కన పెట్టుకున్నానండి. మళ్ళీ తిరిగి బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకొని మనం తరిగి పెట్టుకున్న టమాటా ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. అవి మగ్గించుకోవాలి. టమాటో బాగా మగ్గిందండి. ఇందులోకి తరిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకుందాము. మనం ఇందులోకి చింతపండు వాడమండి. చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, అందువల్ల చింతపండు వాడమండి ఈ పచ్చడికి. నేను 1 కట్ట చుక్కకూరే అండి తీసుకోండి. ఆకు మగ్గే లోపల మనం వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, తెల్లవాయలు ఉన్నాయి కదా, అవి మిక్సీకి వేసుకుందామండి. ఆకు మగ్గిందేమో చూద్దామండి. చుక్కకూర బాగా మగ్గిందండి. ఈ మగ్గిన ఆకులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు ఇలా కడిపెట్టేసి ఆఫ్ చేసుకుందామండి స్టవ్. ఆకు చల్లారిన తర్వాత ఇది మిక్సీకి వేసుకుందామండి. ఈ తెల్లవాయ, ఎండుమిర్చి మిక్సీ వేసిన దానిలోనే ఈ ఆకంతా వేసుకోవాలి. మిక్సీకి వేసిన పచ్చడిని ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇలా గిన్నెలో తీసుకున్న పచ్చడిలో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, తరిగి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని కలుపుకోవాలండి. తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర అండి. అంతే, పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి చుక్కకూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే మంచి రుచిగా ఉంటుందండి. వీటిలో నంచుకొని బ్యాట్లు వేపుకున్నామండి మేము. ఈ పచ్చడి అన్నంలోనే కాకుండా రోటీలకు కూడా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కావాలండి. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయండి. ఈ వీడియోలు నచ్చితే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.